హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి బొబ్బర్లు పెసర్లతో చేసుకునే ఒక మంచి హెల్దీ రెసిపీని చూద్దాం. ఈ రెసిపీని పాతకాలం పద్ధతిలో చేసి చూపించాను. టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇలా కనుక మీరు ఒకసారి చేసుకున్నట్లయితే మళ్ళీ ఇదే విధంగా చేసుకొని తింటారు. అంత టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలానో చూద్దాం. ముందుగా ఇలా బౌల్లోకి 1 కప్పు బొబ్బర్లను వేసుకోవాలి. అలాగే 1 కప్పు పెసర్లను వేసుకొని వాటర్ పోసి నీట్గా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత ఈ బొబ్బర్లు పెసర్లు మునిగే వరకు వాటర్ని పోసి ఒక 3-4 గంటల సేపు నానబెట్టుకోవాలి. చూడండి, ఒక 4 గంటల తర్వాత ఇలా బొబ్బర్లు పెసర్లు చాలా బాగా నానాయి. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అన్నీ వంపేసి మళ్ళీ ఓసారి ఫ్రెష్గా కడుక్కోవాలి. తర్వాత ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని వేసుకోండి. నేను ఇక్కడ ఒక 6-7 వరకు పచ్చిమిర్చీలను వేస్తున్నాను. ఇలా తుంచుకొని వేసుకోవాలి. తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని దీనిని మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిని వేరొక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 రెమ్మల కరివేపాకును ఇలా తుంచుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా కొద్దిగా పిండి ముద్దను తీసుకొని ఇలా ఒక క్లాత్ పై ఈ విధంగా చేసుకోవాలి. ఇలా చేసుకొని దీనిని మధ్యలోకి ఇలా హోల్ పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇలా నిదానంగా ఆయిల్లోకి వేసుకోవాలి. ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి. వీటిని 2 వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసేసి ఇదే విధంగా అన్నీ చేసి వేసుకోవాలి. చూడండి, అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బొబ్బర్లు పెసర్లతో చేసుకునే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.